ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ఈనాడు పత్రిక టీడీపీకి అనుకూలంగా ఉంటుంది. టీడీపీ అధినేత మనసులో మాటలు మాత్రమే రాస్తుంది. టీడీపీ ప్రయోజనాలకు తగ్గట్టుగా సాగుతుంది. ఇది జగమెరిగిన సత్యం. అదే సమయంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పూర్తిగా టీడీపీ ప్రయోజనాలకు తగ్గట్టుగానే వ్యవహరిస్తున్నారు. టీడీపీ లక్ష్యాలకు అనుగుణంగా సాగుతున్నారు. టీడీపీ కోసం తన పార్టీని బలోపేతం చేయాలన్న ఉద్దేశాన్ని కూడా ఆయన విరమించేసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి ఎక్కడ సమస్య వస్తుందో అనే ఉద్దేశంతో ఆయన జనసేనని దాదాపుగా కోల్డ్ స్టోరేజ్లో పెట్టేశారు అనే మాట వినిపిస్తుంది. అడపాదడప బొలిశెట్టి శ్రీనివాసులు, బొలిశెట్టి సత్యాలు ఇలాంటి వాళ్ళు గొంతు విప్పుతుంటే వాళ్ళకి పార్టీతో సంబంధం లేదనే ప్రకటనలు కూడా విడుదల చేసేటంత వరకు జనసేన పార్టీ సాగుతుంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే జనసేన పార్టీ పరువు తీసే ప్రయత్నం ఈనాడు పత్రిక చేసింది. పవన్ కళ్యాణ్ని బదనాం చేయడానికి ప్రయత్నించింది. పవన్ కళ్యాణ్ నిర్వహించిన ఆ పార్టీ లెజిస్లేటివ్ సమావేశంలో తన ఎమ్మెల్యేల గురించి తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు అంటూ రాత రాసింది. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తల్ని బెదిరించడం మీద ఆగ్రహించారు అన్నట్టుగా వార్తిచ్చింది. అనేక మంది ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తల్ని బెదిరిస్తుండడంతో చాలామంది ప్రభుత్వానికే ఫిర్యాదు చేస్తున్నారు అంటూ పేర్కొంది. ఇది చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లడంతో చంద్రబాబు చాలామందికి చేవాట్లు పెట్టాల్సిన స్థితి వస్తుంది అంటూ వాపోయారు. ఇలాంటి రాతలు ఈనాడు పత్రికలో రాసిన తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీ పరిస్థితి ఎంత పేలవంగా ఉందో, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతగా చెలరేగిపోతున్నారో, అధినేత ఎమ్మెల్యేల ముందు ఏ తీరున కలత చెందుతున్నట్టు మాట్లాడారో అన్నది ఇట్టే అర్థమవుతోంది. అయితే ఈ వార్తను ఈనాడు సమావేశంలో ప్రస్తావించినటువంటి విషయంగా రాస్తే దాని మీద జనసేన పార్టీ ఖండనిచ్చింది. అధికారికంగా జనసేన పార్టీ అధ్యక్షుడి కార్యదర్శి హరిప్రసాద్, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నాయకుడు, అలాంటి చర్చే రాలేదు అంటూ ఈనాడికి ఖండన నోటీస్ పంపించారు. దాన్ని మళ్ళీ ఈనాడు పత్రిక అలాంటి చర్చే లేదు అంటూ మరొక కథనంగా ఈరోజు పత్రికలో ప్రచురించింది. నిన్నేమో ఎమ్మెల్యేల తీరుతో పవన్ కళ్యాణ్ తలలు పట్టుకున్నారు అనేటువంటి చందాన వార్తలు రాసి ఈరోజు అసలు అలాంటి ప్రస్తావనే రాలేదు అంటూ జనసేన ఇచ్చిన వివరణని ఈనాడు రాసిందంటే తను రాసినటువంటి రాతలకి కట్టుబడి ఉన్నట్ట? తను రాసింది తప్పని ఈనాడు అంగీకరిస్తుందా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉదయించక మానవు. అయినప్పటికీ ఈనాడు పత్రికలో ఇలా జనసేన పార్టీ అధినేతది ఆ పార్టీ పరువు తీసేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది ముఖ్యమైనటువంటి అంశం. తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉద్దేశపూర్వకంగానే జనసేన పార్టీని బదనాం చేసే ప్రయత్నం మొదలయ్యిందా అనే ప్రశ్న చాలా మందిలో ఉదయించక మానదు. మనం 2 రోజుల క్రితమే మాట్లాడుకున్నాం. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధిష్టానం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నంలో ఉన్నారు. రాబోయే రాజ్యసభ స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికలు, దాంతోపాటుగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సమయంలో జనసేన పార్టీకి భారీగా వాటా ఇవ్వాలి అనే డిమాండ్తో పవన్ కళ్యాణ్ టీడీపీ నాయకత్వం మీద ఒత్తిడి పెడుతున్నారు అని మనం మాట్లాడుకున్నాం. సరిగ్గా ఇదే సమయంలో జనసేన పార్టీ దారి తప్పకుండా, ఒత్తిళ్లు పెరగకుండా తమ దారికి తీసుకొచ్చే దిశలో టీడీపీ అధిష్టానం ఇలాంటి పై ఎత్తులేస్తుందా అనే ప్రశ్న ఇక్కడ ఉదయించక మానదు. జనసేన పార్టీ ఒక రీతిన తెలుగుదేశం పార్టీ మీద ఒత్తిడి పెంచాలని చూస్తుంటే, రెండో వైపు నుంచి తెలుగుదేశం పార్టీ జనసేనని నియంత్రించే పరిస్థితిలో ఉందన్నట్టుగా ఈనాడు పత్రిక కథనాలు మనకిట్టే అర్థమవుతాయి. ఒకవేళ మంత్రివర్గ విస్తరణ జరిగినా, కాదు నేరుగా నారా లోకేష్కే ముఖ్యమంత్రి పీఠం అప్పగించిన, దానికి తోడుగా రాజ్యసభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా జనసేన పార్టీకి ఇవ్వకపోయినా కిమ్మనకుండా ఉండాలి అని టీడీపీ నాయకత్వం ఆశిస్తోంది. అలాంటి పరిస్థితుల్లో జనసేనని ఇరకాటంలో పెట్టడానికి తగ్గట్టుగా ఆ పార్టీ మీద ఆ పార్టీ బండారం బయట పెట్టే దిశలో రాతలు రాస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇదంతా టీడీపీ అధిష్టాన ప్రయత్నాల్లో భాగంగానే ఈనాడు రాతల ద్వారా జనసేన పార్టీ మీద దాడిగా చాలామందే భావిస్తున్నారు. జనసేన పార్టీని దారి నుంచి తప్పకుండా చూసుకోవాలని చంద్రబాబు ఆశిస్తుంటే, చంద్రబాబు తన ఒత్తిడికి తలొగ్గాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నటువంటి తరుణంలో ఈ వ్యవహారం రసవత్తరంగా మారుతున్నట్టు చెప్పాల్సి ఉంటుంది. ఆ క్రమంలోనే ఈనాడు కథనాలు జనసేనని తీవ్రంగా ఇరకాటంలో నెట్టాయనేటువంటి మాట అంగీకరించాల్సి ఉంటుంది. ఈ తరుణంలో తాజా పరిణామాల తర్వాత పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ఏ తీరునుంటుంది,
ఎలా సాగుతుంది, ఇది జనసేన టీడీపీ బంధాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుంది, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు. ఏమైనా ఈనాడు పత్రికలో జనసేన పార్టీ టీడీపీ మిత్రపక్ష పార్టీని పరువు తీసేదానికి తగ్గట్టుగా రాతలు రాస్తున్నటువంటి వైనమే చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా చెప్పాల్సి ఉంటుంది.